everyone, this is yours Padmanjali Tanguturi. Welcome to e-learning Educare. So today we are going to see about NCERT Geography Class 6 Chapter 8. So last chapter in the Class 6 series lo, so which is climate, vegetation and wildlife. So climate, vegetation and wildlife. సో ఈ 3 టాపిక్స్ అనేది ఎందుకు కలిపి ఒక చాప్టర్గా చేశారు, లేదా డొమైన్స్ అండ్ అలాగే క్లైమేట్ని కలిపి ఒక చాప్టర్ చేయొచ్చు కదా, బికాస్ దీస్ 3 ఆర్ ఇంటర్ రిలేటెడ్. సో క్లైమేట్ అండ్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ 3 ఆర్ ఇంటర్ రిలేటెడ్ కాబట్టి, సో ఏ విధంగా ఇంటర్ రిలేటెడ్ అనేది మనం తెలుసుకుందాం. సో ఈ 3 ఏ విధంగా ఇంటర్ రిలేటెడ్ అని తెలుసుకునే ముందు అసలు ఈ 3 అంటే ఏంటి, అసలు ఈ 3 ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, వాటి యొక్క మీనింగ్ ఏంటి, వాటిలో ఉన్నటువంటి అర్థం ఏంటి, పరమార్థం ఏమిటి, సో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ 3టికి ఎలా ఇంటర్ రిలేటెడ్ అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ లెట్ వి సీ అబౌట్ ది క్లైమేట్. సో బిఫోర్ గోయింగ్ టు సీ ద క్లైమేట్, మనకి ఒక కొన్ని డెఫినేషన్స్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎయిర్ ప్రెషర్ అనేది హైట్కి వెళ్ళే కొలది ఎయిర్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుందండి. అందరికీ తెలుసు ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. సో సీ లెవెల్ ఏదైతే ఉంటుందో, సో ఇక ఎర్త్ సర్ఫేస్ లెవెల్ ఏదైతే ఉంటుందో అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే పైకి వెళ్ళే కొలది ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుందండి. ఓకే, ఎందుకు ఎక్కువగా ఉంటుంది అంటే ఆ ఎయిర్ మాలిక్యూల్స్ని ఈ యొక్క భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి యొక్క భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా గ్రహిస్తుంది కాబట్టి, లాక్కుంటుంది కాబట్టి ఎయిర్ మాలిక్యూల్స్ని. సో దట్స్ వై హియర్ సో ఈ సర్ఫేస్ లెవెల్లో ఏదైతే ఉందో అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది, పైకి వెళ్ళే కొలది ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. సో సింకింగ్ ఆఫ్ ద ఎయిర్ లీడ్స్ టు, అంటే ఇది సర్ఫేస్ అనుకుంటే సింకింగ్ ఆఫ్ ద ఎయిర్ లీడ్స్ టు హై ప్రెషర్ and rising of the air leads to low pressure. And we need to know the difference between weather and climate. So first of all let me see about the weather. ఇప్పుడు మొన్న ఎక్కువగా టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా, ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పటికీ కూడా పైరగాలి అనేది ఉందంటే చల్లటి గాలులు అనేది వీస్తూ ఉన్నాయి. బట్ నిన్న ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా వడగాలులు అనేది వీస్తూ ఉన్నాయి. చాలా వెచ్చగా ఉంది, చాలా సఫోకేటింగ్గా ఉంది. బట్ ఈరోజు చాలా విండీగా ఉంది, క్లౌడీగా ఉంది. లేదు, ఈరోజు సాయంత్రం చూసినట్లయితే అబ్బా ఎంత విండిగా ఉంది, ఎంత మంచి గాలి వీస్తుంది పైకి, మిద్దు పైకి వెళ్ళి చూస్తే. సో ఈ విధంగా అనుకుంటూ ఉంటాం. అంటే డే టు డే చేంజెస్ ఇన్ అట్మాస్ఫియర్. ఈవెన్ మనం కూడా చూసినట్లయితే ఇప్పుడు ఈవెన్ దో సమ్మర్ అయినప్పటికీ కూడా కంటిన్యూస్గా ఒకటే వాతావరణం, ఒకటే అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. అట్మాస్ఫియర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా డే టు డే. సో ఈరోజు పైరగాలి వీస్తుంది, తర్వాత రోజు వడగాలి వీస్తుంది. సో ఇట్లా ఈ విధంగా డే టు డే చేంజెస్ ఇన్ అట్మాస్ఫియర్ని వీ కాల్ ఇట్ యాజ్ ఎ వెదర్. సో ప్రతిరోజు జరిగేటువంటి, రోజుకు జరిగేటువంటి మార్పులనే వెదర్ అని పిలుస్తాము. బట్ క్లైమేట్ అంటే ఏంటంటే యావరేజ్ వెదర్ కండిషన్ ఓవర్ మెనీ ఇయర్స్, దాట్ వీ రిఫర్ ఇట్ యాజ్ ఎ క్లైమేట్. సో మనకి మే వచ్చిందంటే చాలు సమ్మర్ అని డెఫినెట్లీ ఫిక్స్ అయిపోతాం, సమ్మర్ హాలిడేస్ కూడా ఇస్తారు. బట్ జనవరిలో చూసినట్లయితే ఇట్స్ అ వింటర్. సో ఈ యొక్క డిసెంబర్ 15 నుంచి కూడా ఈ ధనుర్మాసం ఎప్పుడైతే వస్తుందో మనం అందరం కూడా రంగువల్లులు అన్నీ వేసుకుంటూ ఉంటాం, ఎంతో మంచు అనేది పడుతూ ఉంటుంది. సో ఈవెన్ దో మనం అందరం కూడా వేసుకుంటూ ఉంటాం రంగవల్లులు. అలాగే ఈ యొక్క జూలై, ఆగస్ట్ ఈ టైంలో చూసినట్లయితే విచ్ ఇస్ అ రైనీ సీజన్. సో చల్లని ఈ యొక్క వాతావరణంలో వర్షం పడుతూ ఉండగా వేడి వేడి పకోడీ తినాలనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే సమ్మర్లో చూసినట్లయితే ఒక కూలింగ్గా ఉండేటువంటి ఒక కూల్ డ్రింక్స్ కావచ్చు, లేదంటే జ్యూస్ కావచ్చు, అవి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏంటి, మనకి ఎందుకు అలా తెలిసిపోతూ ఉంది, జనవరిలో వింటర్ అని తెలుస్తుంది, బట్ అలాగే మేలో సమ్మర్ అని కూడా ఇయర్స్గా కూడా మనకి తెలుస్తూ ఉంది. సో దట్ ఈస్ వీ రిఫర్ ఇట్ యాజ్ ఎ క్లైమేట్. సో ద యావరేజ్ వెదర్ కండిషన్ విచ్ వాజ్ మెజర్డ్ ఓవర్ మెనీ ఇయర్స్, వీ రిఫర్ ఇట్ యాజ్ ఎ క్లైమేట్. వెదర్ ఈజ్ ఏ డే టు డే చేంజ్ ఇన్ అట్మాస్ఫియర్. అయితే మనకి ఇక్కడ ఈ యొక్క క్లైమేట్ వల్ల, సో ఇప్పుడు ఈ సమ్మర్ అనేది వస్తుంది, వింటర్ అనేది ఉంటుంది, రెయినీ సీజన్ అనేది ఉంటుంది. సో ఈ సీజన్స్ అన్నీ కూడా ఎలా చేంజ్ అవుతున్నాయి అంటే డ్యూ టు ద రొటేషనల్ రివాల్యూషన్ ఆఫ్ ది ఎర్త్. సో రొటేషనల్ రివాల్యూషన్ ఆఫ్ ది ఎర్త్ అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే ఇదే క్లాస్ 6 సిరీస్లో చాప్టర్ 3 మోషన్స్ ఆఫ్ ద ఎర్త్ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఆ 3rd చాప్టర్ అనేది చూసిన తర్వాత మీరు ఇప్పుడు ఈ సీజన్స్ అనేది చూసినట్లయితే మీకు కంటిన్యూషన్గా అర్థమవుతుంది. ఒకసారి రివిజన్ అయినట్లు ఉంటుంది, చూసిన వాళ్ళైనా సరే ఒకసారి మోషన్స్ ఆఫ్ ద ఎర్త్ చూసాక ఈ సీజన్స్ అనేది విన్నారనుకోండి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో
అసలు సీజన్స్ ఎలా ఏర్పడుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద రొటేషన్ అండ్ రివల్యూషన్ ఆఫ్ ద ఎర్త్. మన ఇండియాలో 4 సీజన్స్ అనేది మనం ఫేస్ చేస్తూ ఉన్నాం ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్. సో దట్ ఈస్ కోల్డ్ వెదర్ సీజన్ విచ్ ఇస్ అ వింటర్, హాట్ వెదర్ సీజన్ విచ్ ఇస్ అ సమ్మర్, అండ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ విచ్ ఇస్ రెయినీ, అండ్ అలాగే రీట్రీటింగ్ మాన్సూన్ విచ్ ఇస్ ఆటమ్ సీజన్. సో ఈ 4 సీజన్స్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాం ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్. ఓకే, సో దెన్ మనం ఇక్కడ సీజన్స్ అనేది చూసాం 4 సీజన్స్. బట్ మీరు రివల్యూషన్ ఆఫ్ ది ఎర్త్ అనేది చూసిన తర్వాత ఈ సీజన్స్ 4 అనేది చూసినట్లయితే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు. సో ఇదేంటి, వింటర్ సీజన్ అనేది డిసెంబర్ టు ఫిబ్రవరి అన్నాం, సో దిస్ ఈజ్ మార్చ్ టు మే అన్నాం, అండ్ దిస్ ఈజ్ జూన్ టు సెప్టెంబర్, అండ్ దిస్ ఈజ్ అక్టోబర్ అండ్ నవంబర్. ఓకే, సో ఈ 4 సీజన్స్ అనేది మనం అక్కడ అండ్ ఇలాగే ఇక్కడ కంపేర్ చేసుకున్నట్లయితే కొంచెం కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. సో అక్కడ రివల్యూషన్ ఆఫ్ ది ఎర్త్లో ఏంటి ఈ విధంగా ఉంది, ఇక్కడ ఏంటి ఈ విధంగా ఉంది అని మీకు చిన్న డౌట్ రావచ్చు, చిన్న వేరియేషన్ అనేది ఉండొచ్చు. బట్ ఏంటి అంటే అది వరల్డ్ వైజ్, సో అది ఏంటి గ్లోబ్ పరంగా వరల్డ్ వైడ్ మనం ఏ విధంగా రివల్యూషన్ వల్ల ఎలాగ సీజన్స్ అనేది వస్తున్నాయని చూసాం. బట్ ఇక్కడ ఇదేంటి అప్ టు ఇండియా వరకు, ఇండియాలో మనం ఎలాంటి సీజన్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం దాని వరకు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఆఫ్ ఇట్. సో ఫస్ట్ లెట్ వి సీ అబౌట్ ది కోల్డ్ వెదర్ సీజన్, సో విచ్ ఇస్ ద వింటర్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందండి, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక పిక్చర్ అనేది నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. సో ఉన్నారు అండ్ అలాగే ఇక్కడ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఇండియా అనేది లై అయింది, రైట్. ఇండియా లైజ్ ఇన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, సో విచ్ ఇస్ ఇన్ ట్రాపికల్ రీజియన్. సో అప్పుడు ఏంటి ఇక్కడ చూస్తున్నారా, డైరెక్ట్గా సన్ రైస్ అనేది ఫాలో అవుతూ ఉన్నాయా. వింటర్ అంటేనే చలిగా, కొంచెం చలిగా ఉంటుంది మనకి. ఆ చలిగా ఉంటుంది అంటే అర్థం ఏంటి, సన్ రైస్ అనేది ఎక్కువ పడట్లేదు కాబట్టి చలిగా ఉంటుంది. సో ఇక్కడ సన్ రైస్ అనేది డైరెక్ట్గా పడట్లేదు కదా, సో చూడండి టిల్ట్ అవుతూ పడుతున్నాయి, రైట్. సో నార్త్కి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ టిల్ట్ అవుతున్నాయి కాబట్టి నార్త్ వాళ్ళు ఎక్కువగా కూడా చాలా చలి చాలా లో టెంపరేచర్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తారు వెన్ కంపేర్ టు ద సౌత్ ఇండియన్ పీపుల్. ఎందుకు, అది ఈక్వేటర్కి కొంచెం దగ్గరగా ఉంది అండ్ అలాగే ఇక్కడ చూడండి ఎక్కువ టిల్ట్ అవ్వట్లేదు. బట్ నార్త్ ఇండియా దగ్గరికి వెళ్ళేసరికి సన్ రైస్ అనేది ఎక్కువగా టిల్ట్ అవుతూ ఉన్నాయి. సో ఆ విధంగా వింటర్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఫ్రమ్ డిసెంబర్ టు ఫిబ్రవరి. సో ద ఇండియా లై ఇన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో సన్ రైస్ అనేది డైరెక్ట్గా పడుతున్నాయి, చూస్తున్నాం కదా, సన్ రైస్ అనేది డైరెక్ట్గా పడుతున్నాయి. సో సమ్మర్ సీజన్లో ఈ ప్లేస్లో ఉంటుంది ఇండియా, టిల్ట్ అవ్వకుండా డైరెక్ట్గానే రేస్ అనేది పడుతున్నాయి. సో దట్స్ ద రీజన్ వై మార్చ్ టు మే అనేది సమ్మర్ అన్నాం. సో హాట్ అండ్ డ్రై విండ్స్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ లూ. సో దట్ హాట్ అండ్ డ్రై విండ్స్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ లూ. ఓకే, సో ఇంతవరకు కోల్డ్ వెదర్ సీజన్ అండ్ అలాగే హాట్ వెదర్ సీజన్ అనేది అయిపోయిందండి. నౌ లెట్స్ మూవింగ్ ఆన్ టు ద సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్. సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ వీ నీడ్ టు నో 2 పాయింట్స్ అండి. మనం ఆల్రెడీ ఒక పాయింట్ అనేది డిస్కస్ చేసుకున్నాం. పాయింట్ ఏంటి అంటే, సో ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్ అండ్ అలాగే హై ప్రెషర్ ఉన్న చోట లో టెంపరేచర్ ఉంటుంది, లో ప్రెషర్ ఉన్న చోట హై టెంపరేచర్ అనేది ఉంటుంది. ఓకే, హై ప్రెషర్ ఉంటే లో టెంపరేచర్, లో ప్రెషర్ ఉంటే హై టెంపరేచర్. ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ హై ప్రెషర్ టు లో ప్రెషర్. సో ఈ 2 పాయింట్స్ మనం క్లియర్ కదా. సో నౌ లెట్స్ మూవింగ్ ఆన్ టు ద సౌత్ వెస్ట్ మాన్సూన్. జనరలీ హియర్ ఈజ్ అ అరేబియన్ సీ అండ్ హియర్ ఈజ్ ఏ బే ఆఫ్ బెంగాల్. సో సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్లో ఏంటంటే సౌత్ వెస్ట్ నుంచి విండ్స్ ఈ విధంగా ఇలా పైకి వెళ్తాయి. సో ఒక దగ్గర ఒక మౌంటైన్ బ్యారియర్స్కి తాకినప్పుడు వర్షం అనేది పడుతుందండి. సో అసలు సౌత్ వెస్ట్ నుంచి ఎందుకు వెళ్తాయి, సౌత్ వెస్ట్ మాన్సూన్ అని ఎందుకు పిలుస్తున్నాము అంటే, సో దిస్ ఇస్ ద వెస్ట్, దిస్ ఇస్ ద ఈస్ట్, నార్త్ అండ్ సౌత్ వెస్ట్. సో ఈ మధ్యలో ఉన్నటువంటి డైరెక్షనే సౌత్ వెస్ట్ డైరెక్షన్ కదా. మరి సౌత్ వెస్ట్ డైరెక్షన్ నుంచి వెళ్తున్నాయి కాబట్టి సౌత్ వెస్ట్ మాన్సూన్ అన్నాం. అసలు సౌత్ వెస్ట్ డైరెక్షన్ నుంచి ఎందుకు వెళ్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద హై ప్రెషర్ అండ్ లో ప్రెషర్. ఎందువల్ల, హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి ఎయిర్ మూవ్ అవుతుంది కాబట్టి. జూన్ అండ్ జూలై, సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. సో జూన్ ఆ టైంలో సూర్యుడు సన్ అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉంటాడండి. సో మన ఇండియాలో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది కరెక్ట్గా ఈ ప్లేస్లో పాస్ అవుతూ ఉంటుంది. సో సూర్యుడు అనేది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఎక్కువగా ఉండడం వల్ల నార్త్ ఇండియాలో హై టెంపరేచర్ అనేది ఉంటుంది. సో నార్త్ ఇండియాలో హై టెంపరేచర్ ఉంటుంది వెన్ కంపేర్ టు సౌత్ ఇండియా. అప్పుడు నార్త్ ఇండియాలో హై టెంపరేచర్ ఉంటే లో ప్రెషరే కదా. వెన్ కంపేర్ టు నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో లో టెంపరేచర్ ఉంటుంది. లో టెంపరేచర్ ఉంటే
హై ప్రెషరే కదా. సో దట్స్ ద రీజన్ వై ఈ సౌత్ వెస్ట్ ప్లేస్ నుంచి, సో ఈ సౌత్ వెస్ట్ నుంచి ఈ విధంగా సీ టు ల్యాండ్ అండి, అరేబియన్ సీ నుంచి బే ఆఫ్ బెంగాల్ నుంచి ల్యాండ్ పైకి విండ్స్ అనేది వెళ్తాయి. సో ఆ విండ్స్ అనేది బ్యారియర్స్ని తాకినప్పుడు డెఫినెట్లీ వర్షం అనేది పడుతుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి కోల్డ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ వెన్ కంపేర్డ్ టు హియర్ ఇక్కడ అనేది కూల్గా ఉంటుంది అనుకున్నాం. సో కూల్గా ఉన్న చోట, లో టెంపరేచర్ ఉన్న చోట హై ప్రెషర్ ఉంటుంది. సో హై ప్రెషర్ టు లో ప్రెషర్ అనేది మూవ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి కోల్డ్ విండ్స్ అలాగే నార్త్ ఇండియాలో ఇక్కడ ఉన్నటువంటి యొక్క హాట్ విండ్స్ రెండు కూడా కలిసి క్లౌడ్స్గా ఫామ్ అవుతాయి. సో ఆ విధంగా వర్షాలు అనేది పడతాయండి. రైట్, దిస్ ఈస్ అబౌట్ ది సౌత్ వెస్ట్ మన్సూన్. దెన్ వాట్ అబౌట్ రీట్రీటింగ్ మన్సూన్? రీట్రీటింగ్ మన్సూన్ అంటే ఏం లేదండి, రివర్స్ డైరెక్షన్లో సౌత్ వెస్ట్కి వచ్చేస్తాయి. సో ఈ విధంగా సౌత్ వెస్ట్కి వచ్చేస్తాయండి రీట్రీటింగ్ మన్సూన్ అంటే. ఓకే, దట్ ఈస్ ద రీట్రీటింగ్ మన్సూన్. ఓకే, సౌత్ వెస్ట్ మన్సూన్ అంటే సీ టు ల్యాండ్ అండి. రీట్రీటింగ్ మన్సూన్ అంటే ల్యాండ్ టు సీ. సో దిస్ ఈస్ అబౌట్ ద 4 సీజన్స్. అలాగే క్లైమేట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అంటే ఒక ప్లేస్లో వర్షం పడుతుంది అండ్ ఇంకొక ప్లేస్లో ఇంకో టైంలో వర్షం పడుతుంది. రీట్రీటింగ్ మంత్స్ ఉన్నప్పుడు సౌత్ వెస్ట్ వైపుకి వచ్చేటప్పుడు ఎక్కువగా కూడా తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వర్షం అనేది ఉంటుందండి, విచ్ రిసీవ్స్ హైయెస్ట్ రెయిన్ఫాల్. ఈ సీజన్స్ అనేది ఏర్పడుతున్నాయి కదా. సో క్లైమేట్ దట్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద ఆల్టిట్యూడ్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ. సో డిస్టెన్స్ ఫ్రమ్ ద సీని బేస్ చేసుకొని బేస్డ్ ఆన్ ఆల్టిట్యూడ్, బేస్డ్ ఆన్ హైట్ అనేది క్లైమేట్లో డిఫరెన్సెస్ అనేది మనకి వస్తూ ఉన్నాయి, ఈవెన్ ఇండియాలోని సెవరల్ ప్లేసెస్లో కూడా. సో మనం చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఎక్కువ ఫ్రీజింగ్ కోల్డ్, చాలా కూల్గా ఉంటుందండి. సో మెయిన్లీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి బికనీర్ అండ్ అలాగే జైసాల్మీర్ అండి. సో అసలు ఫ్రీజింగ్ కోల్డ్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే రాజస్థాన్లో ఉన్నటువంటి డ్రాస్ అండ్ కార్గిల్. సో కార్గిల్ డెజర్ట్స్ ఆర్ టూ మచ్ ఆఫ్ హాట్ అండ్ ఇట్స్ వెరీ హాట్ ఇన్ రాజస్థాన్. దీస్ ఆర్ ద డెజర్ట్ ఏరియాస్. అండ్ అలాగే ముంబై అండ్ కోల్కతా కోస్టల్ ఏరియాస్లో మోడరేట్ క్లైమేట్ అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద సీ. సో దిస్ ఈజ్ అబౌట్ ది పార్ట్ 1 అండ్ న్యాచురల్ వెజిటేషన్ వైల్డ్ లైఫ్ గురించి పార్ట్ 2లో చూడడం జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ పోస్ట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. వీఆర్ వెరీ హ్యాపీ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. అండ్ మేక్ షూర్ టు subscribe to my channel eLearning Educate so that you don't miss out on my future videos. Thank you.